జలయజ్ఞంలో భాగంగా విజయనగరం జిల్లాలో 4 మండలాలను సస్యశ్యామలం చేయడానికి తోటపల్లి బ్యారేజ్ పనులకు వైఎస్ఆర్ తన హయాంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 450 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేశారు. 107 కిలోమీటర్ల కాల్వ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని రైతులు చెప్తున్నారు. షర్మిల తోటపల్లి కాల్వను సందర్శించారు. తోటపల్లి బ్యారేజీ వలన కలిగే ఉపయోగాలను పెన్మత్తి సాంబశివరాజు షర్మిలకు వివరించి చెప్పారు. తోటపల్లి బ్యారేజీ నీటిని పవర్ ప్రాజెక్టుకు కేటాయించారని షర్మిలకు తెలిపారు. అదేలా అని షర్మిల వారిని ప్రశ్నించి ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించి స్థానిక రైతులు సాక్షి టీవీతో మాట్లాడారు. మా కరెస్పాండెంట్ వెంకట్ వారితో కలిసి మరిన్ని వివరాలు అందిస్తారు. సుమారు 10,000 మంది రైతాంగం ఇప్పుడు ఎదురుచూపులు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు మనతో పాటు ఆ రైతులు ఉన్నారు. రైతులను అడిగి తెలుసుకుందాం. సరే, ఇక్కడ చెప్పండి, తోటపల్లి ఈ కాలువ మీకు ఎట్లా ఉపయోగపడేది? ఇప్పుడు భూములు అయిపోయినాయండి. భూములు పోయి పొలాలకు నీళ్లు కూడా లేవు. అవి వచ్చిన కానీ మరికంత పాడైపోయినాయి. భూములు ఇచ్చినాము, కాలువలో నీళ్ళు లేవు. నీళ్ళు లేనందువల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు జగన్ అన్న వస్తే మళ్ళీ అందరమే బాగుంటాం. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చినవి అతను ఇదే మరణించిన తర్వాత దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఏదో 6 మాసాల కోసం టౌపడము, కాలువ గట్టే కట్టేయడము, వెళ్ళిపోవడము, అంతకు తప్ప ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి పని ఏమీ లేదు. అందరికీ ఇబ్బందికరమే. ఎక్కడ దోపిడీ రాజ్యం అయిపోయింది. ఎవరు ఏమి చేయడం లేదు. సాగునీటి జలాలు వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలు మీద ఒప్పందం కుదిరింది సార్. ఆ ఒప్పందం ప్రకారం ఒరిస్సా రాష్ట్రానికి కేటాయించిన 24 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కు 20 టీఎంసీలు ఈ నీటిని వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 20 టీఎంసీల్లో 4 టీఎంసీలు నీరు జంజావతి ఉపనదికి మళ్లించడం జరుగుతుంది సార్. అయితే 16 టీఎంసీలు సాగునీటికి ఉపయోగించుకోవాల్సి ఉంది. అయితే ఈ రాజశేఖర రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి అయ్యాక సుమారు 450 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ నిధులతోటి కాలువలు అయితే తవ్వడం జరిగింది, కానీ సాగునీరు మాత్రం రావడం లేదు. ఈ సాగునీటి కాలువల గురించి తవ్విన భూములు కోల్పోయిన రైతులు కూడా దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఉపయోగపడడం లేదు సార్. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ఈ సాగునీటి జలాలు రైతులకి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను సార్. కాలువ నుంచి నీరు రాకపోవడం వల్ల రైతులు పంటలు పండించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారండి. ఇబ్బంది పడడం అంటే కూలికి వెళ్ళా సరే కూలి కిట్టక పండించుకోవడానికి పంటలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాయండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదే జగనన్న ప్రభుత్వం వస్తే మనకి మళ్ళీ రాజశేఖర రెడ్డి 2003లో మనకి పాదయాత్ర చేసేటప్పుడు ఎలాగ పచ్చగా మనకి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా ఎలాగ ఉందో మళ్ళీ జగనన్న సీఎం అయితే అలా ఉంటుందని మేము కోరుకుంటాం. ఈ కాలువ పూర్తయితే సుమారు 4 మండలాల ప్రజలతో పాటు 10,000 మంది రైతాంగం బాగుపడతారు. ప్రతి ఒక్కరూ పచ్చదనంతో, ఈ ప్రాంతం అంతా పచ్చదనంతో పరవళ్ళు తొక్కుతుందని అభిప్రాయపడుతున్నారు.